నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల్లో మరీ ముఖ్యంగా నేటి యువతలో పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువ అవుతోంది. అక్కడి విచిత్రమైన వింత పోకడలను దిగుమతి చేసుకుంటున్నారు. డ్రింక్ లైఫ్ స్టైల్ గురించి మీ అందరికీ తెలిసిందే. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మందు కొట్టడం. అయితే మీలో చాలా మందికి తెలియని ఒక కొత్త రకం లైఫ్ స్టైల్ డింక్. భారతదేశంలో ఈ డింక్ తరహా జీవన విధానానికి కొంతమంది భార్యాభర్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అసలు ఇంతకీ ఈ డింక్ లైఫ్ స్టైల్ అంటే ఏమిటి, ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం. వేద మంత్రోచ్చారణల మధ్య పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటారు. జీవితాంతం కలిసే ఉంటారు. కానీ పిల్లల్ని మాత్రం ప్లాన్ చెయ్యరు. అంటే పిల్లల్ని కనడానికి భార్యాభర్తలు ఇరువురు ఇష్టపడరు. దీనిని డింక్ లైఫ్ స్టైల్ అంటారు. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఎంతోమంది ఈ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వడానికి యువ దంపతులు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ తరహా ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. సంతోషం వచ్చినా బాధ వచ్చినా కుటుంబ సభ్యులంతా కలిసే పంచుకునేవారు. రాను రాను ఉద్యోగాలు, ప్రైవసీ పేరుతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. అత్తమామలు దగ్గర ఉండరు. వాళ్ళు ఎక్కడో ఊరిలో దూరంగా ఉంటారు. భార్యాభర్తలు మాత్రమే కలిసి నగరంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. భార్యాభర్తలకి పెద్దలని వీళ్ళని పెద్దలు పట్టించుకునే వీలుండదు. అంటే వీరికి సంపూర్ణమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఇలాంటి లైఫ్ను లీడ్ చేయడానికే యువత ఎక్కువ శాతం ఆసక్తి చూపుతోంది. కానీ ఇప్పుడు ఇది కాస్త ఇంకా అడ్వాన్స్డ్గా మారింది. అదే డింక్ లైఫ్ స్టైల్. అసలు ఈ డింక్ సిస్టమ్ ఏంటి, ఎలా పుట్టుకొచ్చింది, ఎప్పుడు మొదలైంది, ఎందుకు యువత ఈ లైఫ్ స్టైల్ వైపు మొగ్గు చూపుతున్నారు ఒకసారి పరిశీలిద్దాం. డింక్ లైఫ్ స్టైల్ అంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. సంపాదన ఎక్కువే ఉండాలి కానీ పిల్లలు మాత్రం వద్దు అనే సంస్కృతి భారతదేశంలో కొన్ని రోజులుగా మొదలయ్యింది. జంటలు తమ ప్రైవసీ కోసం ఇలాంటి పద్ధతిని పాటిస్తున్నారు. పిల్లలను కనకుండా దంపతులు బాగా డబ్బులు సంపాదిస్తారు. అంటే ఇద్దరి సంపాదన ఉంటుంది. తర్వాత వాటితో లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. నచ్చిన ప్రదేశాలకు వెళ్తారు, నచ్చిన తిండి తింటారు. అంటే హాయిగా, ఆనందంగా, విలాసవంతంగా గడిపేస్తారు. నిజానికి ఈ తరహా జీవన విధానం ఇతర దేశాల్లో 1980లలోనే మొదలయ్యింది. కానీ దీన్ని ఇటీవలి కాలంలో ఇండియాలో కూడా ఫాలో అవుతున్నారు. దానికి తగ్గట్టుగానే జననాల రేటు తగ్గిపోతోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ కల్చర్ సోషల్ మీడియా ప్లాట్ఫారంల ద్వారా జనాదరణ పొందుతోంది. తెలిసి తెలియక అటువంటి జీవన శైలిని గొప్పగా ఉందని చెప్పడం ద్వారా జంటలను డింక్ ఆలోచనల వైపు వెళ్తున్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డింక్ జీవన శైలి జనాదరణ పొందుతోంది. ఇది సమీప భవిష్యత్తులో ప్రమాదకరం కూడా కావచ్చని నిపుణులు, మేధావులు చెబుతున్నారు. ఆచార సంప్రదాయాలకు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పెద్దపీట వేసే మన భారతదేశంలో ఎందుకు ఇలాంటి పాశ్చాత్య పోకడల డింక్ జీవన విధాన కల్చర్ వచ్చింది? కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న యువత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడమే ప్రధాన కారణమా? అసలు ఎందుకు ఇలా జరుగుతోందో చూద్దాం. భారతదేశంలో చాలా ఏళ్ల కిందట ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. గత 4-5 దశాబ్దాల వరకు దానికి కట్టుబడే ఉండేవారు. కానీ ఈ సంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా దెబ్బతింది. ఎందుకంటే
విద్యావంతులైన చాలామంది యువజంటలు ఉమ్మడి కుటుంబానికి దూరమై కొత్త ఉద్యోగాల వెతుకులాటలో ఎక్కువ ఆదాయం సంపాదించి లగ్జరీ లైఫ్ అనుభవించేందుకు అలవాటు పడ్డారు. ఈ పద్ధతి ద్వారా పిల్లలు లేకుండా ఉంటే వాళ్ళ మీద పెట్టే లక్షల రూపాయల ఖర్చుతో జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. పిల్లలతో పడాల్సిన బాధలు ఏవీ ఉండవని అనుకుంటారు. అలాగే సంపాదించిన దాంట్లో కొంత భాగం వృద్ధాప్యం కోసం దాచిపెడుతున్నారు. అయితే వృద్ధాప్యంలో పిల్లల తోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదు. ఈ డింక్ లైఫ్ స్టైల్ ద్వారా కొన్ని లాభాలు ఉన్నప్పటికీ నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లైఫ్ స్టైల్ పాటిస్తే వచ్చే ఆర్థిక స్వేచ్ఛతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని కొందరు అనుకుంటున్నారు. పిల్లలకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని భావనలో ఉన్నారు. రెట్టింపు ఆదాయాన్ని సంపాదించి ఎలాంటి ఆర్థిక పరిమితులు లేకుండా తమకు నచ్చిన జీవితాన్ని ఆస్వాదించవచ్చని భావిస్తున్నారు. నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతి నియమం. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజము దీర్ఘకాలం మనుగడ సాగించలేదు కూడా. జనాభా సమస్యను అరికడుతున్నాం కదా అని సమర్థించే వాళ్ళు లేకపోలేదు. భారతదేశంలో పిల్లలు కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. పిల్లల ఉనికిని కలిగి ఉండడం తల్లిదండ్రులకు మాత్రమే కాదు, అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆడవాళ్లు మాతృత్వపు మధురిమను ఆస్వాదించే అవకాశం ఉండదు. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకమని ఒక సినీ కవి అన్నారు కూడా. ఏది ఏమైనా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పెద్దల మాటను పెడచెవిన పెట్టి అందరికీ ఆమోదయోగ్యం కాని ఇలాంటి డింక్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి వీళ్ళేం సాధిస్తారు ఏమో. భారతదేశంలో ఇలాంటి డింక్ లైఫ్ స్టైల్ ముందు ఎలా ఉంటుందో మరి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.